దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? ఎంత చక్కని మాట అండి. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటటువంటి నరుడికి, చనిపోయేటటువంటి నరునికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని చెప్పేసి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనములో, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటటువంటి నరునికి నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, అధైర్యపడకు, కృంగిపోకు. నీవు నన్ను నమ్ముకుంటివి గనక, అనగా దేవుని నువ్వు నమ్ముకుంటివి గనక దేవుడు నీ భయము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన చక్కని మాటలు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి భయంలో ఉన్నావో, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో, ఆయన నిన్ను నమ్ముకున్నావు, ఆయన ప్రతి భయంలో నుండి నిన్ను తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము నొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అవును దేవుని బిడ్డలారా, చనిపోయేటటువంటి నరులకి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దేవుని నమ్ముకుంటివి గనక నిశ్చయముగా ఆయన నిన్ను తప్పిస్తాడు. నువ్వు సొమ్మసిల్లినటువంటి స్థితిలో ఉన్నావా? బలమిచ్చువాడు ఆయనే. బలహీనుడిగా ఉన్నావా? బలాభివృద్ధిని కలగజేయవాడు ఆయనే. దేవుని బిడ్డలారా, పక్షి రాజు ఏ విధంగానైతే ఎగురుతుందో పైకి, ఆ రీతిగా దేవుడు నీకు, నీ కుటుంబానికి నూతనమైనటువంటి బలమునిచ్చి ఆనందాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ సామెతలు 13వ అధ్యాయము 21వ వచనములో, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ దేవుని నువ్వు నమ్ముకున్నావు, నువ్వు నీతిగా కనబడుతున్నావు, నువ్వు దేవుని ఎందుకు భయము భక్తి కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నావు కాబట్టి నీకు నీ నీతే నీకు ప్రతిఫలముగా వస్తుంది అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, కీర్తనలు కూడా 68వ కీర్తన 28వ వచనములో, నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు. ఎంత చక్కని మాటలండి. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఆయన నీలో ఉన్న భయాన్ని తీసివేసి నేనే మిమ్మును ఓదార్చు వాడను అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని బిడ్డలారా, దేనికి భయపడకండి. మీకు నీతి సూర్యుడు ఉదయించినాడు. నీతి సూర్యుడు నీ కుటుంబంలో ఉదయించాడంటే నీ దగ్గర చీకటి ఉండదు, అంధకారము ఉండదు. దేవుని బిడ్డలారా, మరణం ఉండదు, ఇంకా ఏ దుఃఖము కూడా ఉండదు. ఆయనే నీకు వెలుగుగా ఉంటున్నాడు, ఆయనే నీకు అగ్నిస్తంభముగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల యందు నువ్వు విశ్వసించినట్లయితే ఆయన నిన్ను ఓదారుస్తున్నాడు, బలమునిస్తున్నాడు, శక్తినిస్తూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఎంత చక్కని మాట అండి. ఎవరికి భయపడక దేవుణ్ణి మీరు నమ్ముకున్నారు గనక ప్రతి విషయంలో ఆయన మీకు మేలు చేస్తున్నాడు. అదేవిధంగా మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అభివృద్ధిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్.